నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సలార్ సినిమా విషయంలో వింత సమస్యను ఎదుర్కొంటోంది చిత్ర యూనిట్. మామూలుగా ఏ సినిమా మీదైనా హైప్ తీసుకురావడం కోసం మేకర్స్ నానా తంటాలు పడతారు. కానీ సలార్ విషయంలో హద్దులు దాటుతున్న అంచనాల్ని కంట్రోల్ చేసేందుకు మేకర్స్ కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ తగ్గించిన టీం లేటెస్ట్ ఇంటర్వ్యూలో కంటెంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. సలార్ మేనియా ఏ రేంజ్ లో ఉందంటే అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ చూసి మేకర్సే భయపడుతున్నారు. ఈ స్థాయిలో అంచనాలుంటే కంటెంట్ అంతకు మించి ఉంటే గానీ ఆడియన్స్ సాటిస్ఫై అవ్వరు. అందుకే ఆ అంచనాలని కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్. రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ తో సలార్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అన్న ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సలార్ పార్ట్ 1 లో యాక్షన్ కన్నా డ్రామానే ఎక్కువగా ఉండబోతోందట. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథని మోర్ డ్రామాతో రూపొందించారని క్లారిటీ ఇచ్చారు. అయితే ట్రైలర్ లో ఆ యాంగిల్ ప్రెజెంట్ చేయటం తనకు రాలేదు అని ఒప్పేసుకున్నారు. సలార్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసిన మరొక అంశం కేజీఎఫ్ తో లింక్. సలార్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి వైరల్ అవుతున్న ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్. సలార్, కేజీఎఫ్ సినిమాల మధ్య అస్సలు సంబంధం ఉండదన్న నీల్ అసలు యూనివర్సల్ బిల్డ్ చేయటం తనకు చేత కాదని, సలార్ కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చారు. ఇంతగా సినిమా మీద అంచనాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్న అభిమానులు మాత్రం అంచనాలు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. టీం కష్టాలు పక్కన పెడితే సలార్ మేనియా హోల్ ఇండియాని కమ్మేస్తోంది. మంగళవారం బుకింగ్ స్టార్ట్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒక్కసారిగా లక్షల మంది అభిమానులు టికెట్స్ కోసం ఎగబట్టడంతో బుకింగ్ పోర్టల్స్ కూడా క్రాష్ అయ్యాయి. ఈ జోష్ చూస్తుంటే సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్. డార్లింగ్ ప్రభాస్ చాలా రోజుల తరువాత ఫుల్ మాస్ యాక్షన్ క్యారెక్టర్లో నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో సలార్ మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా మీద అంచనాల్ని కంట్రోల్ చేసేందుకు మూవీ టీం ఎంత తక్కువ ప్రమోషన్స్ చేసినా ఆడియన్స్ మాత్రం సలార్ మానియాతో ఊగిపోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ఒక్కో అప్డేట్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది చిత్ర యూనిట్. ఫస్ట్ సింగిల్ రిలీజ్ ట్రైలర్ తో అంచనాలు పీక్స్ కు చేరిపోయాయి. ఆ ఎఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద కనిపించింది. ముహూర్తం పెట్టి మరీ బుకింగ్స్ ఓపెన్ చేసింది చిత్ర యూనిట్. కానీ ఒక్కసారిగా అభిమానులు బుకింగ్స్ కోసం సైట్ ఓపెన్ చేయడంతో బుక్ మై షో సర్వర్ క్రాష్ అయింది. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో కౌంటర్లోనూ టికెట్స్ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవట్లేదు. ప్రతి థియేటర్ ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. బుక్ మై షోలో పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయంలోనూ ఆల్ టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది సలార్. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అవుతున్న డంకీకి 3.5 లక్షల లైక్స్ రాగా సలార్కి 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది సలార్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడంతో స్పెషల్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే అంచనాలు భారీగా ఉండడంతో డే 1 అన్ని రికార్డులని సలార్ చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరి డార్లింగ్ ఈ అంచనాల్ని అందుకుంటారేమో చూడాలి. సోషల్ మీడియా సెలబ్రిటీస్ కి తలనొప్పిగా మారుతోంది. సెలబ్రిటీస్ ప్రొఫెషనల్ వర్క్ నుండి పర్సనల్ విషయాల వరకు ప్రతిదీ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో విసిగిపోయిన కొంతమంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ మధ్య ఇలా గుడ్ బై చెప్తున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా తన సోషల్ మీడియా పేజ్ ని డీయాక్టివేట్ చేశారు. డంకీ సినిమా రిలీజ్ సందర్భంగా తాను ఫస్ట్ డే ఆ సినిమా చూస్తున్నానంటూ ఒక పోస్ట్ పెట్టారు వెంకటేష్. దీంతో హర్ట్ అయిన డార్లింగ్ ఫ్యాన్స్ వెంకటేష్ ని టార్గెట్ చేశారు. గతంలో కేజీఎఫ్ విషయంలో వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు సలార్ విషయంలో అభిమానుల రియాక్షన్ మరింత అగ్రెసివ్ గా ఉండడంతో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు వెంకటేష్ మహా. కొద్ది రోజుల క్రితం మాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా సోషల్ మీడియా నుంచి క్విట్ అయ్యారు. గుంటూరు కారం సెకండ్ సింగిల్ విషయంలో నెటిజన్స్ తో జరిగిన వాగ్వాదం తరువాత రామజోగయ్య ఈ డెసిషన్ తీసుకున్నారు. సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా ఇలా సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్న స్టార్స్ సంఖ్య గట్టిగానే కనిపిస్తోంది. ట్రోలర్స్ దాడిని తట్టుకోలేక దర్శక నిర్మాత కరణ్ జోహార్ చాలా రోజుల క్రితమే సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేశారు. 2 ఏళ్ల క్రితం స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా కూడా ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత వచ్చిన నెగిటివిటీ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు సోనాక్షి.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా సోషల్ మీడియాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. 2021లో తన బర్త్డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అమీర్. పర్సనల్ అప్డేట్స్ ఏవి సోషల్ మీడియా వేదికగా షేర్ చెయ్యను అని తేల్చేసిన అమీర్ తన సినిమాల అప్డేట్స్ మాత్రం అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కి సంబంధించిన పేజెస్ లో వస్తాయని క్లారిటీ ఇచ్చారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ఇప్పుడు ఈగల్ గా మరో డిఫరెంట్ మూవీతో రెడీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి ఫెయిల్యూర్స్ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కు తనదైన స్టైల్లో మాస్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు రవితేజ. ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్లో జెండా పాతేసిన రవితేజ ఈగల్ సినిమాని కూడా నేషనల్ అపీల్ ఉండేలా ప్లాన్ చేశారు. కథపరంగా ఎక్కువగా విదేశాల్లో జరుగుతున్నట్టుగానే చూపించారు. రైతుల సమస్యలను కథకు కనెక్ట్ చేస్తూ లోకల్ సోల్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. కంటెంట్ మీద నమ్మకంతో భారీ చిత్రాలు పోటీలో ఉన్న సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో ఈగల్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నార్త్ లో సహదేవ్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ఈగల్ రవితేజ ఫెయిల్యూర్స్ కి బ్రేకులు వేస్తుందా? పాన్ ఇండియా హీరోగా రవితేజ బర్త్ కన్ఫర్మ్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతున్నా లేడీ ఓరియంటెడ్ మూవీస్తో ప్రూవ్ చేసుకోవాలి అన్న కోరిక మాత్రం తీరటం లేదు. అందుకే అప్కమింగ్ మూవీ రఘుతాత మీదే ఆశలు పెట్టుకున్నారు కీర్తి. మహానటి సినిమా రిలీజ్ అయిన తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద మరో సావిత్రి అంటూ కీర్తి సురేష్ ని ఆకాశానికెత్తేశారు ఆడియన్స్. కానీ ఈ జోరు ఎక్కువ కాలం కనిపించలేదు. మహానటి తరువాత కీర్తి ఖాతాలో ఒక్క బిగ్ హిట్ కూడా పడలేదు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తో కీర్తి చేసిన ప్రయోగాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. కమర్షియల్ సినిమాలతో 1-2 సక్సెస్లు వచ్చినా ఆ క్రెడిట్ కీర్తి ఖాతాలో పడలేదు. దీంతో తన పేరు కూడా వినిపించే సాలిడ్ హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కీర్తి సురేష్. రీసెంట్ టైమ్స్ లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటించినా ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కీర్తి కెరీర్ కి ఉపయోగపడలేదు. సర్కార్ వారి పాట, దసరా లాంటి కమర్షియల్ సినిమాలు మంచి విజయాలు సాధించినా ఆ సక్సెస్ క్రెడిట్ లో కీర్తికి దక్కిన షేర్ అంతంత మాత్రమే. అందుకే సక్సెస్ విషయంలో తన గురించి మాట్లాడుకునే రేంజ్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కీర్తి. ప్రెజెంట్ ఒక బాలీవుడ్ మూవీతో పాటు రఘుతాత అనే తమిళ సినిమాలు నటిస్తున్నారు కీర్తి సురేష్. హోంబలే ఫిలిమ్స్ కోలీవుడ్ లో నిర్మిస్తున్న తొలి సినిమా కావడంతో రఘుతాత మీద మంచి బజ్ ఉంది. సోషల్ సెటైర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీతో ఎలాగైనా సరే హిట్ కొట్టి లేడీ ఓరియంటెడ్ సెగ్మెంట్ లోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కీర్తి. మరి రఘుతాత అమ్మడి ఆశలు నెరవేరుస్తాడేమో చూడాలి. యానిమల్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు. ముందే అనౌన్స్ చేసిన లైనప్ ని పక్కన పెట్టి కొత్త ప్లాన్ తో బరిలో దిగుతున్నారు. ప్రతి సినిమాకి నెగిటివ్ హీట్ ని ఫేస్ చేస్తున్న సందీప్ నెక్స్ట్ సినిమా వాళ్ల ఊహలకు కూడా అందని రేంజ్ లో ఉంటుందని సవాల్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమాల విషయంలో కలెక్షన్స్ కి రివ్యూస్ కి సంబంధమే ఉండటం లేదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు రివ్యూవర్లు పెదవి విరిచిన సినిమాలు మాత్రం సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా కబీర్ సింగ్ విషయంలో నార్త్ మీడియాలో వచ్చిన కామెంట్స్ మీద సందీప్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. యానిమల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన సందీప్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. 800 కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. వసూళ్ల పరంగా ఈ రేంజ్ లో పర్ఫామ్ చేస్తున్న సినిమా మీద క్రిటిక్స్ స్పందన నెగిటివ్ గానే ఉంది. సోషల్ మీడియాలోనూ సందీప్ మీద ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే అవన్నీ లైట్ అంటున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. యానిమల్ లో నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ చూపించిన సందీప్ యానిమల్ పార్క్ కోసం మరింత బ్లడీ బ్లాక్ డ్రాప్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీ గురించి కామెంట్ చేయడానికి క్రిటిక్స్ భయపడతారేమో అంటూ సెటైర్ కూడా వేశారు. యానిమల్ తర్వాత ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా చేయాలనుకున్నారు సందీప్. కానీ ప్రభాస్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో యానిమల్ సీక్వెల్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ అనౌన్స్ అయిన యానిమల్ పార్క్ ని త్వరలో సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో.